హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్కారీ జాబ్ ఇన్ఫామ్. సో సర్కారీ జాబ్ ఇన్ఫామ్లో ఈరోజు ఇచ్చిన అప్డేట్ ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపి నుంచి మనకు ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అయితే రిక్రూట్ అయ్యి ఎగ్జామ్ రిజల్ట్ కొని వచ్చి పీఈటీకి అయితే క్వాలిఫై లిస్ట్ అయితే వచ్చింది. సో బట్ ఇప్పుడు ఏంటంటే మనకి అదే సిఏపిఎఫ్ నుంచి అసిస్టెంట్ కమాండెంట్ పొజిషన్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అయితే భర్తీ చేయడానికి మనకి ఆఫీషియల్గా నోటిఫికేషన్ అయితే డిక్లేర్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకి 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క ఆఫీషియల్ నోటిఫికేషన్ గురించి మన యొక్క దీని యొక్క క్వాలిఫికేషన్ గురించి ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది డైరెక్ట్. సో ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్స్ ఎగ్జామినేషన్ 2022. సో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే తీయడం జరిగింది ఫ్రెండ్స్. సో దీనికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి ఆన్లైన్లో 20వ తారీఖు ఫ్రెండ్స్. ఏప్రిల్ 20 నుంచి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఏప్రిల్ 20 నుంచి స్టార్ట్ అయ్యి మే 5వ తారీఖుతో అయితే ఈ యొక్క ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏప్రిల్ 20వ తారీఖుతో స్టార్ట్ అయ్యి మే 5తో యొక్క ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. సో దీనికి ఒక క్వాలిఫికేషన్ ఏంటో చూసుకున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి డిగ్రీ ఫ్రెండ్స్. ఏ క్యాండిడేట్స్ మస్ట్ హోల్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ యూనివర్సిటీ ఇంప్లిమెంటేషన్ ఇన్ యాక్ట్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ లెజిస్లేటివ్ ఇండియన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. సో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్లో వాళ్ళైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఎలిజిబుల్ అనమాట. సో మొత్తం వేకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి సిఏపిఎఫ్లో 7 ఫోర్సెస్ అయితే ఉంటాయి. బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్పి, ఎయిర్, అస్సాం రైఫిల్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ మనకి వచ్చేసి ఫోర్ ఫోర్సెస్ నుంచి అయితే వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అది వచ్చేసి మనకి బిఎస్ఎఫ్ నుంచి 66 వేకెన్సీస్, సిఆర్పిఎఫ్ నుంచి 29 వేకెన్సీస్, సిఐఎస్ఎఫ్ నుంచి 62 వేకెన్సీస్, ఐటీబీపీ నుంచి 14 వేకెన్సీస్, ఎస్ఎస్పి నుంచి 82 వేకెన్సీస్. సో బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్, ఐటీబీపీ అంటే ఇండో టిబెటో బార్డర్ పోలీస్, అండ్ ఎస్ఎస్పి అంటే సాస సీమా బార్. సో ఈ యొక్క సిఏపిఎఫ్ అంటారు వీరిన్నిటిని కలిపి సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్. సో ఇవి వచ్చేసి మనకి 7 ఫోర్సెస్ ఉంటాయి. ఇందులో 4 ఫోర్సెస్ నుంచి అయితే మనకి ఈ యొక్క వేకెన్సీస్ టోటల్ 253 వేకెన్సీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి యూపీఎస్ఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అసిస్టెంట్ కమాండెంట్ అంటే మనకి ఐపీఎస్ క్వాలిఫై అయిన తర్వాత ఏసీపీ హోదాలో మనకి పోలీస్ రిక్రూట్మెంట్లో ఏదైతే హోదా ఉంటుందో ఆ హోదాలో ఈ యొక్క అసిస్టెంట్ కమాండెంట్ వేకెన్సీ పోస్ట్ అయితే వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ రూపంలో రిక్రూట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో బిఎస్ఎఫ్లో కానీ సిఆర్ఎఫ్లో కానీ సిఎస్ఎఫ్ కానీ ఐటీబీపీ ఏ ఫోర్స్లో సెలెక్ట్ అయితే మెరిట్ బట్టి మీకు ఆ ఫోర్స్లో ఉన్నటువంటి కింద కానిస్టేబుల్స్కి అందరికీ అసిస్టెంట్ కమాండెంట్గా రిక్రూట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇది పోస్ట్ యొక్క. ఇది వచ్చేసి మనకి యూపీపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఐపీఎస్ ఐఏఎస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుందో అది ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో దీనికి వచ్చేసి మనకి ఎలిజిబుల్ డిగ్రీ ఫ్రెండ్స్. సో దీనికి ఏజ్ లిమిట్ ఏంటో చూసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 25 ఇయర్స్ మధ్య అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ప్లస్ ఈ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అటైనెడ్ ఏజ్ ఆఫ్ 20 ఇయర్స్. మస్ట్ నుంచి 20 ఇయర్స్ అయితే నిండి ఉండాలి. మస్ట్ నాట్ హ్యావ్ అటైనెడ్ ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్ అయితే దాటి ఉండకూడదని చెప్తున్నాను.
సో ద upper ఏజ్ లిమిట్ పీరియడ్ ఆఫ్ రిలాక్సిబుల్ అప్ ది మ్యాక్సిమం 5 years క్యాండిడేట్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్. ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అప్ టు మ్యాక్సిమం 3 years క్యాస్ట్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు అదర్ బ్యాక్వర్డ్ క్లాస్. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో రిజర్వేషన్ వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 5 years ఫర్ సివిలియన్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్స్ అకార్డింగ్ విత్ ద ఎక్సైజింగ్ ఇన్స్ట్రక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్. ఎవరైతే ఈ యొక్క సెంట్రల్ డిఫెన్స్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నారో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 5 years అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఏజ్ లిమిట్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలాగా అండ్ ఎలా అప్లై చేసుకోవాలి ఈ యొక్క అప్లికేషన్కి అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, ఫిజికల్ ఈవెంట్స్కి హైట్ మెజర్మెంట్స్ ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ వచ్చేసి మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, సెలక్షన్ ప్రాసెస్ చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే సిలబస్ ఏంటి, ఫిజికల్ ఈవెంట్స్ మెజర్మెంట్స్ ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో సెలక్షన్ ప్రొసీజర్ స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి 3-4 టైప్స్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి పేపర్ 1, పేపర్ 2 అని 2 పేపర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. పేపర్ 1 వచ్చేసి మార్నింగ్ అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 2 వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే సేమ్ అదే డేలో ఆఫ్టర్నూన్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో రిటర్న్ ఎగ్జామినేషన్ ఒకే రోజులో అయిపోతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో మెరిట్ లిస్ట్లో పేరు వస్తుందో వాళ్ళకైతే ఫిజికల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఫిజికల్ ఈవెంట్స్ ఏమేమి మెజర్మెంట్స్ ఉన్నాయో కింద ఫర్దర్గా చెప్పుకున్నాం. ఎవరైతే ఈ ఫిజికల్ ఈవెంట్స్ కూడా క్లియర్ చేస్తారో వాళ్ళకి మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మెడికల్ టెస్ట్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకైతే ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైతే ఈ యొక్క ఈపీఎస్సీ నుంచి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ కొన్ని మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ 4 కేటగిరీస్ ఎవరైతే క్వాలిఫై మెరిట్ లిస్ట్లో ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్ వస్తుందో వాళ్ళకైతే ఇక్కడ ట్రైనింగ్కి అయితే కాల్ లెటర్స్ అయితే పంపుతారు ఫ్రెండ్స్. ఏ పోస్ట్ సెలెక్ట్ ఆ పోస్ట్. సో ఇది ఈ యొక్క ప్రొసీజర్. సో సిలబస్ ఏంటి ఇన్ని క్లియర్గా అయితే చూద్దాం. సో రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ద రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో అయితే ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో 7th August అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య అయితే పేపర్ 1 కండక్ట్ చేస్తారు. పేపర్ 2 వచ్చేసి మనకి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా అయితే పేపర్ 2 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారని క్లియర్గా అయితే ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో పేపర్ 1 వచ్చేసి మనకి జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ 250 మార్కులకి అయితే పేపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇది హిందీ మీడియంలో అయితే పేపర్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి మార్నింగ్ 10 to 12 అయితే పేపర్ అయితే కండక్ట్ చేస్తారు. ఆఫ్టర్నూన్ వచ్చేసి మనకి పేపర్ 2 జనరల్ స్టడీస్ ఎస్ఏ అండ్ కాంపరేషన్ 200 మార్క్స్కి అయితే పేపర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి రైటింగ్ ఎస్ఏ కాంపోనెంట్ ఇంగ్లీష్ ఆర్ హిందీ బట్ ద మీడియం ప్రెస్ రైటింగ్ కాంపోనెంట్స్ అండ్ అదర్ కమ్యూనికేషన్స్ లాంగ్వేజ్ స్కిల్స్ విల్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 200 మార్క్స్. సో టోటల్ 450 మార్క్స్కి అయితే రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇందులో క్వాలిఫై అండ్ ఫిజికల్ ఈవెంట్స్కి ఎవరైతే మెరిట్ లిస్ట్ వస్తుందో వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఫిజికల్ టెస్ట్ వచ్చేసి మనకి ఏమేమి మెజర్మెంట్స్ ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫిజికల్ టెస్ట్కి పీఈటీకి వచ్చేసి 100 మీటర్ రేస్ మేల్ క్యాండిడేట్స్కి 16 సెకండ్స్లో అయితే క్లియర్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి 800 మీటర్స్ 3 minutes 45 secondsలో అయితే క్లియర్ చేయాలి ఫ్రెండ్స్. లాంగ్ జంప్ వచ్చేసి మనకి 3.5 meters 3 ఛాన్సెస్లో అయితే క్లియర్ చేయాలి ఫ్రెండ్స్. షార్ట్ పుట్ వచ్చేసి మనకి 7.26 kgs ఫ్రెండ్స్. 4.5 minutes అయితే త్రో చేయాలి ఫ్రెండ్స్. ఇది ఒక మేల్ క్యాండిడేట్స్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అండ్ ఫీమేల్కి వచ్చేస్తే మనకి 18 secondsలో క్లియర్ చేయాలి 100 meters. అండ్ 800 వచ్చేసి 4 minutes 45 seconds. అండ్ లాంగ్ జంప్ వచ్చేసి 3 meters 3 chances. అంటే వీళ్ళకి షార్ట్ పుట్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇది ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి
మెజర్మెంట్స్ అండ్ ఎఫిషియన్సీ టెస్ట్. సో దీనైతే ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో మెడికల్ టెస్ట్ క్లియర్ అయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 150 మార్క్స్కి అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ యొక్క రిటన్ ఎగ్జామినేషన్ 450 మార్క్స్ పెడుతున్నారు అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి 150 మార్క్స్, టోటల్ వచ్చేసి మనకి 600 మార్క్స్కి అయితే ఈ ఎగ్జామినేషన్ కంప్లీట్గా ఉంటుంది. ఈ 600 మార్క్స్కు ఫైనల్గా మెరిట్లో ఎవరికైతే ఎక్కువ మెరిట్ వస్తుందో వాళ్ళకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది సిఏపిఎఫ్ నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు భర్తీ చేయబోతున్నారు. టోటల్ 250 వేకెన్సీస్ యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది విత్ ఎగ్జామినేషన్. ఆల్రెడీ మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చేసారు. రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి August 7 అయితే కండక్ట్ చేస్తారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఈ యొక్క సిఏపిఎఫ్ ఫోర్సెస్లో అసిస్టెంట్ కమాండెంట్ హోదాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఈ యొక్క నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది. ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అయ్యి ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకొని ఈ యొక్క జాబ్ అయితే సాధిస్తారని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.